ఇక ఇప్పుడు అసలు ముచ్చట చదువుకోవాలి మనం. ఏదైతే నిన్న కలెక్టర్లతోని సమావేశం ఏర్పాటు చేసిండ్రో ఆ సమావేశంలో ఏదైతే మీరు ప్రజలకు పోవాలి, ప్రజలలో తిరగాలి అని చెప్పేసి ఓ సమావేశం ఏర్పాటు చేసిరు కదా. కలెక్టర్లతోని సమావేశం ఏర్పాటు చేసిరు. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో ప్రజాప్రతినిధులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. అయితే ఎమ్మెల్యేలను కూడా మీరు ఊళ్ళల్లో తిరగాలి, మీరు ఊళ్ళల్లోకి పోవాలి, ప్రజలలో తిరగాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే రేవంత్ రెడ్డి మీదకి ఎదురు తిరిగిండ్రు ఆ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఏ ముఖం పెట్టుకొని ప్రజలలో తిరుగుమంటావు? ప్రజలలోకి పోతే ప్రశ్నలు, నిలదీతలు, తువ్వాల్లో ఇటుకబెడ్డ పెట్టి కొడతా ఉన్నారు, శాలువలో చెప్పు మలిసి కొట్టినంత పనిచేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల గురించి అడిగితే మేము ఏం చెప్పమంటావు? 6 గ్యారంటీల గురించి ప్రజలు గల్లా పట్టినంత పనిచేస్తూ ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలలో చూసినాం, మున్సిపల్ ఎన్నికలలో చూసినాం, మీరు మీదికి తోలిండ్రు మమ్మల్ని, కానీ మా పరిస్థితి ఘోరంగా ఉన్నది, ఏడ తలదించుకొని పరుగులు పెట్టాల్సి వస్తుందో అని చెప్పేసి భయభ్రాంతులకు గురైనము, అసలు ప్రజలలో తిరగలేకపోతా ఉన్నాము, మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏం అమలు చేసినాము, ఏ ముఖం పెట్టుకొని ఇలా ప్రజలకు వమ్మంటున్నావు అని చెప్పేసి అడిగిండ్రు, నిలదీసిండ్రు, ఎదురు తిరిగిండ్రు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రైట్, చేసేది ఏమీ లేక అధికారులే ఇక మీరే పోండ్రి, అధికారులే చూసుకోండి అని చెప్పేసి అధికారులకు అప్పచెప్పిండ్రు. ఈ 99 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ప్రజలకు ఏం చెప్పమంటారు? ఈ అధికారులనైనా ఏం చెప్పమంటారు? మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు ఇచ్చినామని చెప్పుకోమంటారా? ఈ మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి ఇచ్చినామని చెప్పుకోమంటారా? 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇంటికి అందింది, పేదోని గుడిసెకు అందలేదు, పెద్దోని భవంతులకు అందినది అని చెప్పుకోమంటారా? రైతు భరోసా కింద కేసీఆర్ 12,000 రూపాయలు ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా, ఆ కౌలు రైతులకు కూడా భూ యజమానులకు ఇచ్చినట్టు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చి చూపెట్టినా అని చెప్పేసి చెప్పుకోమంటారా? 500 రూపాయల బోనస్, పండించిన ప్రతి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఎటువంటి పెండింగులు లేకుండా అందిస్తున్నా అని చెప్పుకోమంటారా? రైతు భరోసా ఎటువంటి పెండింగులు పెట్టకుండా అందరికీ ఇస్తున్న విడతకు అది రైతు బంధు కాదు, ఎన్నికల బంధు అని చెప్పుకోమంటారా? ఏమని చెప్పుకోమంటారు? విద్యార్థులకు ఏమైనా కొనుక్కోవాలంటే, పెట్టుబడికి కావాలంటే, ల్యాప్టాప్ ఫోన్లో ఏమైనా కొనుక్కోవాలంటే, మీకు కావాల్సిన వసతులు సౌకర్యాలు కల్పించుకోవాలంటే పైసలు ఉండయి, ఇగో అమ్మ విద్యా భరోసా కార్డు ఇది అని చెప్పేసి మేము చేతులలో పెట్టినాం, ప్రతి విద్యార్థి దగ్గర 5 లక్షల రూపాయలు ఉన్నాయి అని చెప్పుకోమంటారా? యువతలకు స్కూటీలు ఇస్తామని చెప్పినాము, ఇచ్చి చూపెట్టినామని చెప్పేసి చెప్పుకోమంటారా? ఆ స్కూటీల మీద రయ్య విద్యార్థినులు పోతా ఉన్నారు, యువతలు పోతా ఉన్నారు అని చెప్పుకోమంటారా? అన్నింటికి మించి నిరుద్యోగులు నిండా బోర్లేసి నిండా ముంచి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టి, అరచేతుల వైకుంఠం చూపెట్టి, ఓట్లన్నీ వాళ్ళ అవ్వానాయనలతోని బొచ్చలలో రాల్పించుకొని ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, లేకపోతే ఏ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పేసి చెప్పుకోమంటారా? ఏమని చెప్పుకోమంటారు? ఈ అధికారులనైనా ఏం చెప్పుకోమంటారు? ప్రజాప్రతినిధులను ఏం చెప్పుకోమంటారు? ఏం చెప్పుకోమంటారు? రేవంత్ రెడ్డి ఏం చేసిండ్రు మీరు? ఇయ్యాల కేసీఆర్ కిట్టు బంధు పెట్టినామని చెప్పుకోమంటారా? దళిత బంధు పెట్టినామని చెప్పుకోమంటారా? బీసీ బంధు పెట్టినామని చెప్పుకోమంటారా? ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు బంధు పెట్టినామని చెప్పుకోమంటారా? కాళేశ్వరంతో వస్తున్న నీళ్లను ప్రతి ఊరికి చేరకుండా అడ్డుకున్నామని చెప్పుకోమంటారా? వ్యవసాయానికి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే నా కళ్ళల్లో మన్ను పడ్డది, అందుకనే 12 గంటల కరెంటు చేసినా, లేకపోతే 12 గంటలు చేసి 6 గంటలు చేసినా అని చెప్పుకోమంటారు? ఏం చేసినామని చెప్పుకోమంటారు? రైట్, 99 డేస్ ప్రణాళికపై చేతులెత్తేసిన ఎమ్మెల్యేలు సంక్షేమం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 99 రోజుల పాటు కార్యక్రమాలకు కార్యాచరణ, అధికారులతో కలిసి పాల్గొనాలని సమ్మెలకు ఎమ్మెల్యేలకు ఆదేశం, తాము వెళ్ళలేమంటూ శాసనసభ్యులు నిస్సహాయత, ప్రజల్లోకి వెళితే నిలదీతలు ప్రశ్నలు తప్పవని నేరుగా ముఖ్యమంత్రి ముఖం మీద చెప్తున్న ఎమ్మెల్యేలు రైతు భరోసా, పింఛన్ల పెంపు, యూరియా కొరతపై నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలంటూ ప్రశ్నలు, దీంతో అధికారులతోనే నిర్వహించేందుకు నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మనం. రైట్,
నెరవేరని హామీలు, అడ్రస్ లేని 6 గ్యారంటీలు, అటుకక్కిన ప్రగతి, నిధులు ఇవ్వలేని దుర్గతి, వీటన్నిటి నేపథ్యంలో ప్రజల్లోకి ఎట్లా వెళ్లాలో తెలియక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలబట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఇప్పటికే దూరంగా ఉన్న ఎమ్మెల్యేలు 99 రోజులు కార్యక్రమాలకు వెళ్ళేది లేదంటూ నేరుగా ముఖ్యమంత్రికే తేల్చి చెప్పేసిండ్రు. 6 నుంచి గ్రామ సభలు పెడతారట. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల పాటు యాక్షన్ ప్లాన్. జిల్లా కలెక్టర్లకు రేవంత్ ఆదేశాలు. ఏం యాక్షన్ ప్లాను, ఏం కథను? అధికారులను అయితే ఎవరు ప్రశ్నించరు, నిలదీయరు. అధికారులను ప్రశ్నిస్తే కేసులు అవుతాయి, అధికారులను నిలదీస్తే కేసులు అయితే. కాబట్టి ప్రజలు సప్పుడుదే కూకుంటారు. అదే ప్రజాప్రతినిధులు పోతే గల్లా బట్టి బజార్లకు కడిగి పారేస్తారు. ఏమాయ ఓట్లు వేయించుకునేటప్పుడు కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగినావు, ఇలా యానం కత్తనవు, యాడికేలత్తనవు అని చెప్పేసి ప్రశ్నిస్తారు. కాబట్టి అధికారులను పంపించి చేతులు దులుపుకుంటారు. ఇంకా కలెక్టర్ల పనులే కలెక్టర్లను కాపాడుతుందట. ప్రజల్లోకి వెళ్లేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తాజాగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు సైతం భాగస్వామ్యాలను చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. అయితే దీనిని పలువురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినట్టు తెలిసింది. ఎందుకు వ్యతిరేకించారంటే ఏం చేయలేరు కాబట్టి. వాళ్ళు ప్రజలలో తిరిగితే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతాయి, అంతకుమించి ఇంకేమీ లేదు. రైట్, ఇవి ఇక్కడ కనబడతా ఉన్నాయి.